నేను ఇంత ఇష్టపడి కొనుక్కున్న ఫిష్ వేరే వాళ్ళకి ఇస్తానని అసలు ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేదు నేను. అసలేం జరిగిందో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. హే! అందరికీ నమస్కారం. సో, రీసెంట్‌గా అయితే నేను ఒక రెడ్ టైల్ క్యాట్ ఫిష్ తీసుకున్నా అనమాట. సో, దాన్నొచ్చేసి మన గప్పీస్ బయటుండేవి కదా! వాటిని మా ఫ్రెండ్‌కి ఇచ్చేసి వాటి ప్లేస్‌లో ఇదేద్దాం అనుకున్నాను. సో, ఇదైతే నేను ఎక్లిమేషన్ పెట్టుకొని నీట్‌గా వేసుకున్నా అనమాట. సో, మనకొచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, నేను దీనికోసం ఏం తెలుసుకోకుండానే కొనేసా. ఇదేంటంటే అరౌండ్ 3-4 ఫీట్ పెరుగుతుందనమాట. సో, మన దగ్గర అంత పెద్ద పెద్ద ట్యాంక్స్ లేవు కదా! సో, అందుకే హాబీలో నాలా ఉన్నవాళ్ళు ఎవరిదైనా పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయేమో సెర్చ్ చేశా. సో, తునిలో ఒక పర్సన్ కలిసారనమాట. సో, అతని ట్యాంక్ అయితే చాలా పెద్దదుంది. అతను మాన్స్టర్ ఫిషెస్‌ని పెంచుతున్నారు. సో, ఇది కూడా అక్కడికెళ్తే చాలా బావుంటుందని చెప్పి వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యి అడిగితే, సరే బ్రో తీసుకుంటామన్నారు. సో, నేను అందుకే లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ప్యాకింగ్ చేస్తున్నా అనమాట. సో, నీట్‌గా ఆ ఫిష్‌ని అలా ప్యాక్ చేసి అంతా చేసుకొని వాళ్ళకైతే పంపించేసా ఆర్టీసీలో. అండ్ మెయిన్ ఏంటంటే ఫిషెస్ ఇలా పంపిస్తున్నప్పుడు ఆక్సిజన్ పెట్టి పంపించాలనమాట. సో, నా దగ్గరైతే ఆక్సిజన్ అసలు లేదు. కాకపోతే ఏంటంటే ఈ రెడ్ టైల్ క్యాట్ ఫిష్ కొంచెం టఫ్ ఫిష్ అనమాట. సో, అందుకే పర్లేదు. అండ్ తుని కూడా ఇక్కడ నుంచి మాకు ఒక 2 హార్స్ ఉంటుంది అంతే మాక్సిమం. సో, పర్లేదు 2 హార్స్‌కి ఏమవ్వదని చెప్పి నేనైతే నార్మల్‌గానే ప్యాక్ చేసేసాను. బట్ ఎలాగో ఆక్సిజన్ లేదు కదా అని చెప్పి మన ఎయిర్ పంప్ ఉంది కదా! సో, దాని ట్యూబ్‌నయితే లోపల పెట్టుకొని ఫుల్‌గా టైట్‌గా అయితే ప్యాక్ చేస్తాను అనమాట. సో, ఇది నేను ప్యాక్ చేసి పంపిస్తాను. అండ్ వాళ్ళు నాకు దీని బదులైతే ఒక పెయిర్ ఆఫ్ ఆస్కర్స్ ఇచ్చారు. సో, నేను వాటి గురించి మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది యాపారం. నేనొక తప్పైతే చేశాను. అలా నా దగ్గర ట్యాంక్ లేకుండా ఫిష్ తెచ్చేసుకోవడం. సో, మీరు అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. మీ దగ్గర ఉన్న సైజ్ ట్యాంక్‌కి ఏ ఫిషెస్ సూట్ అవుతాయో అవే తెచ్చుకోండి. సో, ఫిషెస్ బాగున్నవే మనకు అల్టిమేట్‌గా కావాల్సింది. సో, అందుకే ఆలోచించి తీసుకోండి. సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.